ఏ ఒక వస్తువును బికి 15% లాభానికి అమ్మారు. అదే వస్తువును బి సికి 10% లాభానికి అమ్మారు. సి ఆ వస్తువును రూ. 3036 చెల్లించినా ఏ ఆ వస్తువు కొన్న వెల ఎంత? ఆప్షన్స్ ఏమిచ్చారు? రూ. 2100, రూ. 2400, రూ. 2600, రూ. 2800. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి, ప్రాబ్లమ్ని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఒక వస్తువును బికి 15% లాభానికి అమ్మాడు. అదే వస్తువును సికి 10% లాభానికి అమ్మాడు. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? ఏ ఆ వస్తువును కొన్న వెల ఎంత అన్నాడు. ఫస్ట్ ఏ వస్తువును కొన్న వెల నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఇచ్చినవి రాద్దాం చూడండి. ఇప్పుడు చూడండి, ఏ కొన్న వెల ఎక్స్ అనుకున్నాను. ఏ బికి 15% లాభానికి అమ్మాడు. లాభమే అన్నాడు కాబట్టి ఎంత అది? 115/100. ఇప్పుడు సికి ఎంతకు అమ్మాడు? ఎంత లాభానికి అమ్మాడు? 110/100. లాభము అంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఇదే ప్లేస్లో 10% నష్టం అన్నాడు అనుకోండి, 90/100. ఇప్పుడు ఎంతలో 15%? ఎక్స్ కొన్న వెలలో, ఏ కొన్న వెలలో 15% లాభం. సో కొన్న వెల నేను ఏమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. ఎక్స్లో 15% లాభం అన్నాడు. అంటే ఎంత అనుకున్నాం మనం? 15% లాభం అంటే ఇంత. ఇది బి కొన్న వెల అవుతుంది. ఇప్పుడు దీనిలో మళ్ళీ ఎంత అన్నాడు? 10% లాభం అన్నాడు. చూడండి, నేను డైరెక్ట్ స్టెప్ వేసేసాను. చూడండి, ఎక్స్లో 15% లాభం అంటే 115/100. అంటే ఏ కొన్న వెలలో 15% లాభం అంటే 115/100. బి సికి 10% లాభానికి అమ్మాడు కాబట్టి ఈ మొత్తంలో మళ్ళీ 10% లాభం. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంతో ఇచ్చాడు మనకు. ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు? 10%. సి కొన్న వెల ఎంత ఇచ్చాడు? సి ఆ వస్తువును 3036 చెల్లించిన, అంటే సి దీన్ని అమ్మిన వెల అన్నమాట. దాన్ని తీసుకున్నాడు. దాన్ని తీసుకున్న వెల ఎంత అంటే ఇప్పుడు దీని అంతటికీ దీనికి సమానం అన్నమాట. 3036 రూపాయలు చెల్లించారు. ఎవరు? 3036 రూపాయలు ఎవరికి చెల్లించాడు? సి బికి చెల్లించాడు. 3030 రూపాయలు సి బికి చెల్లించాడు. ఇప్పుడు దీని అంతటికీ ఇది ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఎక్స్ని ఇక్కడే ఉంచి ఇవన్నీ ఇటు తీసుకెళ్దాం. చూడండి, ఎక్స్ ఇక్కడే ఉంచాను, ఇవన్నీ ఇటు తీసుకొస్తే ఇటు ఏమవుతుంది? రివర్స్ అవుతాయి. లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇప్పుడు కట్ చేయండి. 0 0 కట్, 5 2 10, 5 2 10, 5 3 15, 11 1 దీన్ని కట్ చేయండి. 11 టేబుల్ తోటి కట్ చేయండి. 11 276 23 1 23 12. చూడండి ఏమేమి మిగిలినాయి? 12 × 100 × 2 మిగిలింది. 12 24, 2400 రూపాయలు. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. 2 అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.